ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ఈ ఎపిసోడ్లో ఒక విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం, ధ్యానించుకుందాం. అంశం ఏమిటంటే సైతాను వ్యక్త శక్త. దీని మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ మధ్య నేను కొంతమంది క్రైస్తవ అభిషక్త గురువులను కలిశాను. అభిషక్త గురువులతో నేను సంభాషిస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎంత దేవుని పనిచేస్తే సైతానుడు అంతగా మన మీద దాడి చేస్తాడు, మనకెంతో కీడు చేస్తాడంటే ఆ అభిషక్త గురువు అన్నాడు, డేవిడ్ రాజు, సైతాన్ అనేది వ్యక్తి కాదు, ఈ లోకంలో ఉన్న చెడునే సైతానుగా చెప్తారు. సైతాన్ అనేవాడు పర్సన్ కాదు, సైతాన్ అనేది లేదు, ఈ లోకంలో ఉన్న చెడే సైతాను అన్నాడు. నేను చాలా షాక్ చెందా. 14 సంవత్సరాలు గురువుగా తర్ఫీదు పొంది క్రైస్తవ గురువుగా అభిషేకం పొంది ఈ వ్యక్తి అంటున్నాడు, సైతాను వ్యక్తి కాదు, సైతాను శక్తి. సైతాను అనేటువంటిది వ్యక్తిగా లేడు, ఈ లోకంలో ఉన్న చెడునే సైతానుగా మనం పిలుస్తాం అంతే అన్నాడు. సరే, ఆ గురువుని అలా వదిలేసి ఇంకా కొంతమంది గురువులను, క్రైస్తవ అభిషక్త గురువులను నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళంతా మోడర్న్ థియాలజీ, ఆధునిక వేదాంతాన్ని చదివినటువంటి వారు. వీళ్ళ అభిప్రాయం, వీళ్ళకి బైబిల్ ప్రొఫెసర్లు, ఆ బైబిల్ పండితులు వీళ్ళకి ఏం నేర్పించారంటే సైతాను వ్యక్తి కాదు, సైతాను ఒక శక్తి అని వాళ్ళకి నేర్పటం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, బైబిలు సైతాను వ్యక్తి అని చెప్తుంది. ఈ సైతానుగా మారకముందు ఒకప్పుడు ఇతడు దేవుని దగ్గర ప్రధానమైన కెరూబు, మహాదేవదూతగా వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇతడు దురాశ చేత దేవుని స్థానాన్ని ఆక్రమించి దేవునితో సమానమైపోవాలని ఉద్దేశంతో తిరుగుబాటు చేసినప్పుడు, తన తోటి దేవదూతలకు దుర్బుద్ధిని బోధించినప్పుడు అతన్ని అతని అనుచరులను దేవుడు పరలోకం నుంచి గెంటి వేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ ప్రధాన దూత సైతానుగా, అతనితో పాటు వచ్చినటువంటి దూతలు సైతాను అనుచరులుగా, దురాత్మలుగా మారిపోయాయి. ఈ కెరూబు, ఈ దేవదూత యొక్క పతనమును గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనం వరకు, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం నుండి 29వ వచనం వరకు, లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు వ్రాయబడి ఉంది. ఈ ప్రధాన దూత ఏ విధంగా అయితే గర్వించి సైతానుగా మారిపోయిందో ఈ వచన భాగాల్లో చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, సైతాను దురాత్మ, అది ఒక వ్యక్తి. ఆత్మకు శక్తికి తేడా తెలుసుకోవాలి. వ్యక్తి కాదనేవాళ్ళు ఆత్మకు శక్తికి తేడా తెలుసుకోవాలి. జీవుల్లో జంతువులకి, పక్షులకి మొదలైన వాటికి, ప్రాణులకు ఆత్మ ఉండదు, కానీ మనిషికి ఆత్మ ఉంటుంది. దేవదూతలకు ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారంటే, ఆత్మ కలిగినటువంటి వారు ఆలోచిస్తారు, సంతోషిస్తారు, దుఃఖిస్తారు, మంచి చేస్తారు, కీడు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, స్పందిస్తారు. గమనించారా? మరి శక్తికి ఆలోచన ఉండదు, దుఃఖించటం ఉండదు, సంతోషించటం ఉండదు, స్పందించటం ఉండదు, జ్ఞానం ఉండదు. కానీ సైతాను దురాత్మ. కాబట్టి ఇతను వ్యక్తి అన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవదూతలు దురాత్మలుగా మారిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేయటం బట్టి ఆ మహాకెరూబు, ఆ లూసిఫర్ అనే దేవదూత
అతని అనుచరులు సైతాను దురాత్మలుగా మారిపోవుట జరిగింది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సైతాను వ్యక్తి అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. సైతాను వ్యక్తి, శక్తి మాత్రమే కాదు, వ్యక్తి, పర్సన్. అభిషక్త గురువులారా, ఆధునిక వేదాంతాన్ని వంటబట్టించుకున్నటువంటి దైవజనులారా, నేను చెప్తున్నా, ప్రొటెస్టెంటుల్లో ఉన్నారు, క్యాథలిక్కుల్లో ఉన్నారు, ఆర్థడాక్స్లో ఉన్నారు. నేను మీకు చెప్తున్నా దేవుని వాక్యానుసారముగా సైతాను వ్యక్తి. మీరు గనక బైబిల్ నుంచి ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే పరలోకంలో దేవదూతల మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్లోకి సైతాను కూడా వచ్చి నిలబడ్డాడంట. అప్పుడు యెహోవా దేవుడు సైతాన్ని అడిగాడంట, సైతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగాడుచు వచ్చానని అందంట. వ్యక్తి కాబట్టేగా అతనితో మాట్లాడింది సైతాన్తో దేవుడు, అవునా కాదా? ఇదొక ఉదాహరణ. ఇక రెండవ ఉదాహరణ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఈ దానియేలు ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి గాబ్రియేల్ దేవదూత వస్తుంది. ఆ జవాబు ఇవ్వకుండా మధ్యలోనే సైతాను వచ్చి ఆటంకపరుస్తుంది. అప్పుడు మిఖాయేలు దేవదూత వచ్చి ఆ సైతాన్ని పారద్రోలి గాబ్రియేలుకు మార్గాన్ని క్లియర్ చేస్తుంది. అప్పుడు గాబ్రియేల్ దేవదూత వచ్చి అంటదే, 21 రోజుల ముందే నేను రావాల్సిన వాడిని, అపవాద్ అనేవాడు నన్ను అడ్డుపడ్డాడు, నాకు మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేయబట్టి నేను వచ్చానంటాడు. ఈ విషయం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. మరి అడ్డుపడ్డాడు, ఆ విధంగా జ్ఞానయుక్తంగా చేశాడంటే సైతానుడు, దానికి కారణం వ్యక్తి కాబట్టే కదా. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు 3 విధాలుగా సైతానుడు శోధించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకు తినమని, ఆ దేవాలయ శిఖరం నుంచి దూకమని, కొండ మీదకి తీసుకెళ్ళి ఆరాధించమని ప్రభుని శోధించాడు మాట్లాడి. ప్రభు దాన్ని నోరు మూయించాడు కదా, అవునా కాదా? వాడు వ్యక్తి కాబట్టేగా వాడు నోరు మూయించింది. ఇది కూడా నమ్మరా మీరు? వాడు సైతాన్ అనేవాడు వ్యక్తి కాబట్టే కదా వాడు నోరు మూయించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవండి. ఇక ఇంకొక ఉదాహరణ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో సైతాను గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? అతడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అన్నాడు. సైతాను గురించి, సైతాను గురించి ఏమన్నాడు? అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అన్నాడు, వ్యక్తి కనుకనే. దీన్ని కూడా నమ్మరా మీరు? మరి మీ వేదాంత పైత్యం మరి ఎక్కడి వరకు దారి తీస్తుందో అర్థం చేసుకోండి. మీరు చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు బైబిల్ నమ్మకోకుండా. ప్రజలకేమో నాటకంగా బోధిస్తున్నారు పైకి, మీరేమో నమ్మకోకుండా బైబిల్ నమ్మకుండా నరకానికి వెళ్తున్నారు. ఇంతకన్నా ఏం చేయగలను నేను? ఏం చేయగలను చెప్పండి? నమ్మండి బైబిల్ని. ఇంకొకటి మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఎలుమనే మాంత్రికుడిని అపవాది కుమారుడా అన్నాడు. అపవాది కుమారుడు లాంటివాడు అన్నాడు. అంటే అపవాది వ్యక్తి అవ్వబట్టే కదా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో సైతాను క్రోధం గలవాడే దిగు వచ్చాడు అని రాయబడి ఉంది. క్రోధం గలవాడే, తనకు సమయం కొద్దిగా ఉందని క్రోధం గలవాడే వస్తున్నాడు అని ఉంది. ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మన సహోదరుల మీద నేరం మోపుతాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఎత్తాడంట. వ్యక్తి కాబట్టేగా కంప్లైంట్లు ఇచ్చేది. కాబట్టి ఇక చాలా బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. ఇది షార్ట్ వీడియో, అందుకనే చెప్పటం సాధ్యం కాదు. ఇప్పుడైనా ఈ కొద్ది మ్యాటర్ గ్రహించి సైతాను వ్యక్తి, ఆడు ఉన్నాడు, ఆడు పతనమైపోయిన దూతని అర్థం చేసుకొని మీ విశ్వాసాన్ని కొనసాగించండి. బైబిల్ నమ్మండి. ఎవడో బైబిల్ ప్రొఫెసర్ మీకు చెప్పాడు చూసారా పైత్యం, ఆ పైత్యాన్ని ఇప్పుడు విడిచిపెట్టండి. లేకపోతే నరకానికి వెళ్తామంటే వెళ్ళిపోండి. ప్రజలకు చెప్పట్లా, మీలో మీరు నాశనం అయిపోతున్నారు. ప్రజలకు సైతాన్ ఉందని చెబుతున్నారు, మీలో మాత్రం సైతాన్ లేదని నమ్ముతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. దయచేసి అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నాను వెదకుచూ తిరుగుచున్నాడు గనుక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి అని వాక్యం చెబుతుంది. కాబట్టి
సైతాను ఏం చేద్దంటే భ్రమ కలిగిస్తుంది. సైతాన్ లేదు ఏమి లేదని మీకు నేర్పుతుంది. అదే చివరి దినాల్లో 1 తిమోతి పత్రిక 4:1-2 అంట, కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని ఇటువంటి వాళ్ళ గురించే పౌలు గారు 1 తిమోతి 4:1-2 రాశాడు. కాబట్టి ఇవి మోసపరచు ఆత్మలు చెప్పే బోధ, దయ్యముల బోధ, సైతాన్ లేదనేది, సైతాన్ వ్యక్తి కాదనేది దయచేసి వాటిని నమ్మకండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లు నమ్మండి. భూమియో ఆకాశమును గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించు అని ప్రభు చెప్పాడు. బైబిల్ దేవుని వాక్యం. ఈ వాక్యం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు బోధించండి. బోధించే ముందు మీరు నమ్మండి. మీరు నమ్మితే మీ ఆత్మ రక్షించబడద్ది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మీ లేఖనంలో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లు నమ్మే భాగ్యం మా అందరికీ దయచేయండి ప్రభువా. నాయన సైతానుడు నాయన మోసపరచు ఆత్మలతో, దయ్యముల బోధతో మా విశ్వాసాన్ని పాడు చేయటానికి వస్తున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడి బారి నుంచి మమ్మల్ని తప్పించండి. ఇటువంటి సందేహాలతో ఉన్నవారిని సందేహాలు తీర్చిన ఆయన మీ వాక్యమందు స్థిరపడే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.